నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో టీడీపీ శ్రేణుల ర్యాలీ. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి కావడంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో టీడీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. గూడూరు జాతీయ రహదారి పోటిపాలెం సర్కిల్ వద్ద మంత్రి లోకేష్ కటౌట్కి డ్రోన్తో పాలాభిషేకం చేసి ర్యాలీగా పట్టణంలోని సాయిబాబా గుడి వద్దకు చేరుకొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రథసారథి నారా లోకేష్ గారు ఈ రోజుకి యువగళం పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయింది. యువగళం మనగళం ప్రజాబలం అనే దాంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టారు. ఆయన 3,126 కిలోమీటర్ల పాదయాత్ర 226 రోజులు చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు ఏపీ రాజకీయ వేదికపై సరగని సంతకం పెట్టు యువగళాన్ని చేశాడని ఒక వేదికని ఆ ప్లాట్ఫారం ద్వారా యువగళం అనే సంతకం ద్వారా ముందుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ ఏ ఆలోచనతో ఆ రోజు కీర్తిశేషులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే కన్నా తెలుగుదేశం జెండా అని ఆ యొక్క ధైర్యంతో వాళ్ళ తండ్రి గారి యొక్క సమయస్ఫూర్తితో ఈరోజు యువగళం పాదయాత్రని 27/1/2023లో ప్రారంభించి 18/12/2023లో విశాఖలో ముగించడం జరిగింది. అది అయిన తర్వాత మన యొక్క జాతీయ తెలుగుదేశం పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మన గూడూరు నియోజకవర్గంలో ర్యాలీ చేసి సాయిబాబా గుడిలో పూజలు చేయడం జరిగింది. ఆయన ప్రజలతో